తమిళనాడు రాజకీయాల్లో ఒక అద్భుతం జరిగింది. దశాబ్దాలుగా సాగుతున్న ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కలగం రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసి కొత్త రాజకీయ శక్తిగా టీవీకే అవతరించింది. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటి ప్రజా నాయకుడిగా విజయ్ ప్రభంజనం సృష్టించారు. తమిళనాడు రాజకీయాలు కొత్త చరిత్రకు నాంది పలుకుతున్న పేరు ఇప్పుడు దళపతి విజయ్. దశాబ్దాలుగా డిఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల ఆధిపత్యంలో కొనసాగుతున్న రాష్ట్ర రాజకీయాలు విజయ్ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగారు. సినీ రంగంలో సూపర్ స్టార్గా నిలిచిన ఆయన ఇప్పుడు ప్రజా నాయకుడిగా కొత్త అధ్యయనం సృష్టించబోతున్నారు. గతంలో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు రాజకీయాల్లో స్థిరపడలేకపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే అదే సమయంలో విజయ్ మాత్రం భిన్నమైన వ్యూహంతో ముందుకు సాగుతూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకున్నారు. దాదాపు 60 ఏళ్లుగా కొనసాగుతున్న విపాక్షిక రాజకీయాలకు ప్రత్యామ్నాయం కావాలనే ఆశతో ఉన్న ప్రజలకు ఆయన ఒక కొత్త ఆశగా మారుతున్నారు. 2024లో నటనకు గుడ్ బై చెప్పిన విజయ్ పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి సారించారు. ఇది ఆయన రాజకీయాలపై ఉన్న గంభీరతను చూపుతుంది. గతంలో ఎంజీఆర్, జయలలిత వంటి నేతలు సినీ రంగం నుంచి వచ్చి ముఖ్యమంత్రులుగా నిలిచిన ఉదాహరణలు ఉన్నప్పటికీ ఆ తర్వాత అలాంటి ప్రభావం చూపిన నేత కనిపించలేదు. ఇప్పుడు ఆ ఖాళీని భర్తీ చేశారు విజయ్. తమిళ యువతలో పెరుగుతున్న అసంతృప్తి కూడా విజయ్ ఎదుగుదలకు కారణమైందనే చెప్పాలి. ద్రావిడ రాజకీయాలు సామాజిక న్యాయం అందించినప్పటికీ ఉద్యోగాలు, అవినీతి, అభివృద్ధి వంటి అంశాలపై యువతలో ప్రశ్నలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ తన రాజకీయ సందేశాన్ని స్పష్టంగా ప్రజలకు చేరవేస్తున్నారు. ఆయన దృష్టి కులం, మతం కాకుండా పరిపాలన, పారదర్శకత, అవకాశాలపై ఉండడం ప్రత్యేకతగా మారింది. చెప్పాలంటే విజయ్ పెద్ద మాటకారి కాదు, సిగ్గుపడతాడు. పెద్ద పెద్ద డైలాగ్స్తో ఏమీ మాట్లాడలేదు, జస్ట్ ఉన్నది ఉన్నట్లు చెప్పారు. అందుకే యువత ఆయనకు దాసోహం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతెందుకు, ఆయనకు సొంత టీవీ ఛానల్స్ ఏమీ లేదు, జస్ట్ సోషల్ మీడియాను నమ్ముకున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగలేదు, వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయలేదు. ప్రభుత్వ అవినీతిని, ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ తాను వస్తే ఏం చేస్తాను అనేది మాత్రమే చెప్పారు విజయ్. తనపై వచ్చిన విమర్శలను పట్టించుకోలేదు, వాటిని టచ్ కూడా చేయలేదు. టీవీ డిస్కషన్స్లో మాట్లాడిన టీవీకే పార్టీ వాళ్ళు ప్రభుత్వ అవినీతి, చేతగాని తనాన్ని మాత్రమే ప్రశ్నిస్తూ ప్రత్యామ్నాయం టీవీకే పార్టీని అంటూ చెప్పుకొచ్చారు. ఏ పార్టీతోనూ పొత్తు లేదని, ఎవరితోనూ కలిసేదే లేదని, గెలిస్తే ప్రజాసేవ చేస్తాం, ఓడితే ఇంట్లో కూల్చుకుంటామని మాత్రమే చెప్పారు. టీవీకే ఫలితం చాలా మందికి కనువిప్పు. ఇక రజనీకాంత్, కమల్ హాసన్ల విషయానికి వస్తే వారు తమ స్టార్డమ్ను రాజకీయాలకు మార్చడంలో విఫలమయ్యారు. రజనీకాంత్ రాజకీయాలకు వస్తానని చెప్పి చివరకు వెనక్కి తగ్గక కమల్ హాసన్ పార్టీ స్థాయిలో బలపడలేకపోయారు. క్షేత్ర స్థాయిలో బలమైన నెట్వర్క్ లేకపోవడం, స్పష్టమైన రాజకీయ దిశ లేకపోవడం వీరి వైఫల్యానికి కారణమైంది. విజయ్ మాత్రం ప్రారంభం నుంచి బలమైన ప్రణాళికతో ముందుకు సాగారు. మొత్తానికి రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు సాధించలేని స్థాయిని విజయ్ సాధించి చూపించారు. ప్రజా నాయకుడిగా చరిత్ర సృష్టించారు. తమిళనాడు రాజకీయాలు విజయ్ ఒక కీలక శక్తిగా మారిపోయారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.